Welcome to Igniters Police Academy. Today's important current affairs, that is 11th September 2025. So first we have International Earth Science Olympiad, that is IESO 2025. So International Earth Science Olympiad. International Earth Science Olympiad. సో అంతర్జాతీయ ఎర్త్ సైన్స్ ఒలింపియాడ్ 2025 ఎక్కడ జరిగిందో చూద్దాం, దాని ప్రాముఖ్యతను కూడా చూద్దాం. సో 18th ఇంటర్నేషనల్ ఎర్త్ సైన్స్ ఒలింపియాడ్ హెల్డ్ ఇన్ చైనా. సో ఐఈఎస్ఓను 2003లో ఇంటర్నేషనల్ జియో సైన్స్ ఎడ్యుకేషన్ ఆర్గనైజేషన్, దట్ ఈస్ ఐజిఈఓ స్థాపించింది. ఎప్పుడు స్థాపించడం జరిగింది? 2003లో స్థాపించారు. సో ఐఈఎస్ఓను, దట్ ఈస్ ఇంటర్నేషనల్ ఎర్త్ సైన్స్ ఒలింపియాడ్ని ఇంటర్నేషనల్ జియో సైన్స్ ఎడ్యుకేషనల్ ఆర్గనైజేషన్ 2003లో స్థాపించడం జరిగింది. ఇప్పుడు జరిగిన సదస్సు ఎన్నోది? 18th. సో 18th ఇంటర్నేషనల్ ఎర్త్ సైన్స్ ఒలింపియాడ్ హెల్డ్ ఇన్ చైనా. సో జట్టు కృషి మరియు ఆలోచనల మార్పిడి ద్వారా ప్రపంచవ్యాప్తంగా భూమి శాస్త్ర అవగాహనను ప్రోత్సహించడానికి ఇది 9th to 12th తరగతి విద్యార్థులకు వార్షిక పోటీ. సో 9 నుంచి 12వ తరగతి చదువుతున్న విద్యార్థులకు వార్షిక పోటీ ఈసారి ఎక్కడ జరిగింది? చైనాలో జరిగింది. భారతదేశం 2007 నుంచి పాల్గొంటుంది మరియు 2013లో మైసూర్లో 10వ ఎడిషన్ని నిర్వహించింది. సో ఇందులో ఇండియా కూడా పార్టిసిపేట్ చేస్తుంది. సో ఇంటర్నేషనల్ ఎర్త్ సైన్స్ ఒలింపియాడ్ రీసెంట్గా ఎక్కడ జరిగింది? చైనాలో జరగడం చూసాం. ఇండియా కూడా 2007 నుంచి ఇందులో పాల్గొంటుంది. ఈవెన్ దో ఇట్ స్టార్టెడ్ ఇన్ 2003, ఇండియా పార్టిసిపేటింగ్ ఫ్రమ్ 2007. 2003లో స్థాపించినా కూడా భారతదేశం 2007 నుంచి పాల్గొంటుంది. ఇప్పుడు 18వ ఎడిషన్ జరిగింది. ఎక్కడ జరిగింది? చైనా. సో దీని ప్రాముఖ్యత ఏంటి అంటే 9వ తరగతి నుంచి 12వ తరగతి చదువుతున్న విద్యార్థులకు జరిగే ఒక వార్షిక పోటీ. నెక్స్ట్, ఇట్ ఈస్ అన్ యాన్యువల్ కాంపిటీషన్ ఫర్ క్లాస్ 9th to 12th స్టూడెంట్స్ వరల్డ్ వైడ్ టు ప్రమోట్ ఎర్త్ సైన్స్ అవేర్నెస్. సో మెయిన్ కాన్సెప్ట్ ఏంటి? టు ప్రమోట్ ఎర్త్ సైన్స్ అవేర్నెస్ త్రూ టీమ్ వర్క్ అండ్ ఐడియా ఎక్స్చేంజ్. ఇండియా హ్యాస్ పార్టిసిపేటెడ్ సిన్స్ 2007 అండ్ హోస్టెడ్ 10th ఎడిషన్ ఇన్ మైసూర్ 2013. సో 2013లో జరిగిన 10th ఎడిషన్కి వెన్యూ ఎక్కడ అంటే ఇండియా. సో ఇప్పుడు జరిగిన 18వ ఎడిషన్కి వెన్యూ ఎక్కడ జరిగింది? మనకు చైనాలో జరిగింది. సో 18వ ఎడిషన్ ఎక్కడ జరిగింది? చైనాలో జరగడం చూస్తున్నాం. నెక్స్ట్ రెండవది హిల్సా చేప. సో హిల్సా చేప ఇక్కడ వచ్చేసి మనం ఏంటి అంటే బంగ్లాదేశ్ మరియు భారత్ ఫ్రెండ్షిప్ సహకారంలో భాగంగా మనం ఈ టాపిక్ను డిస్కస్ చేయవచ్చు. హిల్సా ఫిష్. సో బంగ్లాదేశ్ రీసెంట్లీ అనౌన్స్డ్ ఎక్స్పోర్ట్ ఆఫ్ హిల్సా ఫిష్ టు ఇండియా అహెడ్ ఆఫ్ దుర్గా పూజ. సో దసరా పండుగ రాబోతుంది కాబట్టి అహెడ్ ఆఫ్ దుర్గా పూజ బంగ్లాదేశ్ రీసెంట్లీ అనౌన్స్డ్ ద ఎక్స్పోర్ట్ ఆఫ్ హిల్సా ఫిష్ టు ఇండియా. సో 2024లో బంగ్లాదేశ్ ఈ హిల్సా ఫిష్ని ఇండియాకు ఎక్స్పోర్ట్ చేసే దాన్ని నిషేధించడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు 2025లో దుర్గా పూజ సందర్భంగా ఆ నిషేధాన్ని ఎత్తివేసింది. తద్వారా బంగ్లాదేశ్ విల్ ఎక్స్పోర్ట్ హిల్సా ఫిష్ టు ఇండియా ఇన్ కమమరేటివ్ ఆఫ్ దుర్గా పూజ. నెక్స్ట్, యాజ్ ఏ మార్క్ ఆఫ్ ఎండ్యూరింగ్ బంగ్లాదేశ్ ఇండియా ఫ్రెండ్షిప్. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? మనం బంగ్లాదేశ్ ఇండియా ఫ్రెండ్షిప్లో భాగంగా చూడొచ్చు. నెక్స్ట్, ఎర్లియర్ ఇన్ సెప్టెంబర్ 2024 బంగ్లాదేశ్ హ్యాడ్ బ్యాన్డ్ హిల్సా ఎక్స్పోర్ట్ టు ఇండియా బట్ రిలాక్స్డ్ ఇట్ ఆఫ్టర్ అపీల్స్ ఫ్రమ్ ద ట్రేడర్స్. 2024లో వీటిపైన నిషేధం విధించింది ఎగుమతి చేయడం. మళ్ళీ ఇప్పుడు ఆ నిషేధ ఆజ్ఞలను ఇది తీసివేయడం జరిగింది. తద్వారా మళ్ళీ ఇండియాకు హిల్సా ఫిషెస్ ఎక్స్పోర్ట్ చేస్తుంది బంగ్లాదేశ్. నెక్స్ట్, హిల్సా ఆల్సో కాల్డ్ ఇలీస్ ఫిష్. దీనికి ఉన్న ఇంకొక పేరేంటి? ఇలీస్ ఫిష్ అంటున్నాం. నెక్స్ట్, ఈజ్ కల్చరల్లీ సిగ్నిఫికెంట్ ఇన్ బెంగాలీ ట్రెడిషన్స్ ఆఫర్డ్ డ్యూరింగ్ ద పూజాస్, వెడ్డింగ్స్ అండ్ గాడెస్ లక్ష్మి. సో వీటిని ఏంటంటే దుర్గా పూజ సందర్భంగా నైవేద్యంగా సమర్పిస్తారు. తర్వాత వెడ్డింగ్స్లో భాగంగా మనం విందు వినోదాలకు ఉపయోగిస్తారు. అదేవిధంగా గాడెస్ లక్ష్మికి కూడా ఆఫర్ చేయడం జరుగుతుంది.
It lives in both salt water and fresh water, spending most life in the ocean but migrating to the rivers like Padma, Meghana, Ganga and Godavari for breeding. సో జనరల్గా ఏంటి అంటే ఇది ఓషన్స్లో ఉంటుంది, సాల్ట్ వాటర్లో ఉంటుంది, కానీ ఫ్రెష్ వాటర్లో కూడా ఇది జీవిస్తుంది. సాల్ట్ వాటర్ నుంచి, దట్ ఈస్ సీ నుంచి మనకు నదిలోకి దేనికోసం వస్తుంది? బ్రీడింగ్ కోసం రావడం జరుగుతుంది. సో జనరల్గా మనం ఏంటి తెలుగు రాష్ట్రాలలో పులస చేప గురించి డిస్కస్ చేస్తాం కదా, అలాంటి చేప. పులస చేప కూడా ఏంటి సాల్ట్ వాటర్ నుంచి రివర్ గోదావరిలోకి ఎలా వస్తుందో ఇక్కడ హిల్సా ఫిష్ కూడా సేమ్. నెక్స్ట్, బంగ్లాదేశ్ ప్రొడ్యూసర్స్ అబౌట్ 70% ఆఫ్ ద వరల్డ్స్ హిల్సా అండ్ ఇట్ ఈస్ ద నేషనల్ ఫిష్ ఆఫ్ బంగ్లాదేశ్. సో హిల్సా ఫిష్ ప్రాముఖ్యత ఏంటి? బంగ్లాదేశ్ యొక్క నేషనల్ ఫిష్ హిల్సా. సో అరౌండ్ 70%, 100లో 70% హిల్సా ఫిష్ ఎక్కడి నుంచి వస్తుందంటే బంగ్లాదేశ్ నుంచి వస్తుంది. సో శాశ్వత బంగ్లాదేశ్ భారత్ స్నేహానికి గుర్తుగా దుర్గా పూజకు ముందు భారతదేశానికి హిల్సా చేపల ఎగుమతిని బంగ్లాదేశ్ ఇటీవల ప్రకటించింది. 2024 సెప్టెంబర్ ప్రారంభంలో బంగ్లాదేశ్ భారతదేశానికి హిల్సా ఎగుమతిని నిషేధించింది, కానీ వ్యాపారుల విజ్ఞప్తి తర్వాత దానిని సడలించడం చూసాం. ఇలిష్ చేప అని కూడా పిలువబడే హిల్సా బెంగాలీ సాంప్రదాయాలలో సాంస్కృతికంగా ముఖ్యమైనది. పూజలు, వివాహాలు మరియు లక్ష్మీదేవికి అందించబడుతుంది. సో ఇది పూజలలో, అదేవిధంగా విందు వినోదాలలో మరియు లక్ష్మీదేవికి కూడా అందించబడుతుంది. ఇది ఉప్పు నీరు మరియు మంచినీటిలో నివసిస్తుంది. ఎక్కువ జీవితాన్ని సముద్రంలో గడుపుతుంది, కానీ సంతానోత్పత్తి కోసం పద్మ, మేఘన, గంగా మరియు గోదావరి వంటి నదులకు వలసపోతుంది. ప్రపంచంలోని హిల్సాలలో బంగ్లాదేశ్ దాదాపు 70% ఉత్పత్తి చేస్తుంది మరియు ఇది బంగ్లాదేశ్ జాతీయ చేప. సో హిల్సా ఫిష్ను 2024 సెప్టెంబర్లో బంగ్లాదేశ్ ఎగుమతి చేయడం పైన నిషేధాలను విధించింది. ఇప్పుడు వాటిని సడలించడం జరిగింది. సో నెక్స్ట్, అనోఖీ దునియా. అనోఖీ దునియా ఒక పార్క్, అనోఖీ దునియా పార్క్. అనోఖీ దునియా పార్క్ ఎక్కడుందో చూద్దాం, దాని ప్రాముఖ్యత ఏంటో చూద్దాం. సో అనోఖీ దునియా, ద స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్, the state government of Uttar Pradesh has launched a unique initiative by establishing Anokhi Dunia. So Anokhi Dunia అనే పార్క్ ఎక్కడుంది? మనకు ఉత్తరప్రదేశ్లో ఉంది. The world's first park made entirely by the ceramic waste. సో సిరమిక్ మెటీరియల్ వేస్ట్ తోటి ప్రపంచంలోనే ఫర్ ద ఫస్ట్ టైం ఇట్ ఈస్ క్రియేటెడ్. సో ఫస్ట్ వరల్డ్స్ ఎంటైర్లీ ఫ్రమ్ సిరమిక్ వేస్ట్ తోటి నిర్మించిన పార్క్ ఎక్కడుంది అంటే ఉత్తరప్రదేశ్. దాని పేరేంటి? అనోఖీ దునియా. ద వరల్డ్స్ ఫస్ట్ పార్క్ మేడ్ ఎంటైర్లీ ఫ్రమ్ సిరమిక్ వేస్ట్, లొకేటెడ్ ఇన్ గుజ్రా, బులందషహర్ డిస్టిక్. బులందషహర్ డిస్టిక్లో ఉంది. నెక్స్ట్, ఇట్ ఈస్ నోన్ యాజ్ ద సిరమిక్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. బులందషహర్ డిస్టిక్ ఈస్ నోన్ యాజ్ సిరమిక్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. ద పార్క్ ఈస్ సెట్ టు open by the end of September 2025. This project aligns with the government's efforts to promote traditional industries globally while emphasizing sustainability and innovation. సో సింపుల్గా ప్రపంచంలోనే మొట్టమొదటి పార్క్ దేంతో చేసింది? సిరమిక్ వేస్ట్ మెటీరియల్ తోటి లాంచ్ చేసిన పార్క్ ఏంటి అంటే అనోఖీ దునియా. ఎక్కడుంది? ఉత్తరప్రదేశ్లో ఉంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అనోఖీ దునియాను స్థాపించడం ద్వారా ఒక ప్రత్యేకమైన చొరవను ప్రారంభించింది. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి సిరామిక్ వ్యర్థాలతో తయారు చేయబడిన పార్క్. సిరామిక్ వ్యర్థాలతో తయారు చేయబడిన పార్క్. భారతదేశ సిరమిక్ రాజధానిగా పిలువబడే బులంద్షహర్ జిల్లాలోని కుర్జా ప్రాంతంలో ఈ పార్కును సెప్టెంబర్ 2025 చివరి నాటికి ప్రారంభించబడుతుంది. సో సింపుల్గా అనోఖీ దునియా ఏంటి? వరల్డ్స్ ఫస్ట్ పార్క్ మేడ్ బై ఎంటైర్లీ ఫ్రమ్ సిరమిక్ వేస్ట్ మెటీరియల్. ఎక్కడుంది అంటే మనకు బులంద్షహర్ డిస్టిక్ ఆఫ్ ఉత్తరప్రదేశ్. నెక్స్ట్, ప్రపంచ అక్షరాస్యత దినోత్సవం, ఇంటర్నేషనల్ లిటరసీ డే. ఎవ్రీ ఇయర్ ఎప్పుడు? సెప్టెంబర్ 8న జరుపుకుంటామని మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసాం. ఇంటర్నేషనల్ లిటరసీ డే ఎవ్రీ ఇయర్ 8th సెప్టెంబర్ రోజు జరుపుకుంటామని చెప్పేసి డిస్కస్ చేసాం. ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. అందులో భాగంగా
ఇండియాలో కూడా ప్రపంచ అక్షరాస్యత దినోత్సవాన్ని జరుపుకున్నాం. అందులో భాగంగా ఉల్లాస్ ప్రోగ్రాంలో భాగంగా ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్ ఏమైంది అంటే 100% లిటరసీ సాధించిన రాష్ట్రాలలో 5వ రాష్ట్రంగా మనకు 5వ రాష్ట్రం లేదా యూనియన్ టెరిటరీగా ఏది నిలిచింది అంటే హిమాచల్ ప్రదేశ్. అంతకంటే ముందు మనకున్నదేంటి త్రిపుర, మిజోరాం, గోవా అండ్ లదాఖ్ ఈ 4 ఉండేవి. వీటి సరసన చేరింది ఏంటి అంటే హిమాచల్ ప్రదేశ్. సో ద మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ సెలబ్రేటెడ్ ఇంటర్నేషనల్ లిటరసీ డే 2025 ఇన్ న్యూ ఢిల్లీ విత్ ద థీమ్ ప్రమోటింగ్ లిటరసీ ఇన్ ద డిజిటల్ ఎరా. సో ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు, అందులో ఇండియాలో కూడా జరుపుకున్నాం. ఈ ఇయర్ థీమ్ ఏంటి అంటే ప్రమోటింగ్ లిటరసీ ఇన్ ద డిజిటల్ ఎరా అనే థీమ్ తోటి మనం జరుపుకున్నాం. నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్ బికేమ్ ద 5th స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ టు అచీవ్ ఫుల్ ఫంక్షనల్ లిటరసీ ఆఫ్టర్ త్రిపుర, మిజోరాం, గోవా అండ్ లదాఖ్. సో మనకు ఉల్లాస్ ప్రోగ్రాంలో భాగంగా 100% అక్షరాస్యత కలిగిన రాష్ట్రం లేదా యూనియన్ టెరిటరీలో 4 ఉన్నాయి, త్రిపుర, మిజోరాం, గోవా అండ్ లదాఖ్. 5వది ఏంటి అంటే ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్. నెక్స్ట్ విద్యా మంత్రిత్వ శాఖ డిజిటల్ యుగంలో అక్షరాస్యతను ప్రోత్సహించడం అనే థీమ్తో న్యూఢిల్లీలో అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవాన్ని జరుపుకుంది. త్రిపుర, మిజోరాం, గోవా మరియు లదాఖ్ తర్వాత పూర్తి క్రియాత్మక అక్షరాస్యత సాధించిన 5వ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంగా హిమాచల్ ప్రదేశ్ నిలిచింది. సో ఉల్లాస్ నవభారత సాక్షరతా కార్యక్రమం ద్వారా భారతదేశ అక్షరాస్యత రేటు 2011లో 74 నుండి 2023-24లో 80.9% చేరుకుంది. సో ఉల్లాస్ ప్రోగ్రాం గురించి ఇక్కడ మనం డిస్కస్ చేయాలి. అదేవిధంగా రీసెంట్లీ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 హ్యాస్ కంప్లీటెడ్ 5 years. అదేవిధంగా ఆర్టికల్ 21A ఏంటి రైట్ టు ఎడ్యుకేషన్ ఈజ్ ఏ ఫండమెంటల్ రైట్ ఇన్ ఇండియా. అదేవిధంగా రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఎప్పుడు వచ్చింది మనకు 2009లో రావడం జరిగింది, ఎఫెక్టివ్ ఫ్రమ్ 2010. సో ఇప్పుడు 100% లిటరసీ రేట్ సాధించిన రాష్ట్రాలు లేదా కేంద్ర ప్రాంతాలు ఎన్ని మనకు 5. అందులో భాగంగా మొదటిది త్రిపుర, రెండోది మిజోరాం, మూడోది గోవా, 4వది లదాఖ్, 5వది హిమాచల్ ప్రదేశ్. సో నెక్స్ట్ ఇండియా డెవలపింగ్ ఫస్ట్ ఇండిజీనియస్ మల్టీస్టేజ్ మలేరియా వ్యాక్సిన్ దట్ ఈస్ అడ్ఫాల్సివిక్స్. ఓకేనా, అడ్ఫాల్సివ్యాక్స్ అనేది ఏంటి ఇండియాస్ ఇండిజీనియస్ మల్టీస్టేజ్ మలేరియా వ్యాక్సిన్. దాన్ని మనం ఏమంటున్నాం అడ్ఫాల్సివ్యాక్స్ అంటున్నాం. సో ఇండియా లాంచెస్ ఇండిజీనియస్ మల్టీస్టేజ్ మలేరియా వ్యాక్సిన్. ఇండియా హ్యాస్ రీసెంట్లీ లైసెన్స్డ్ మల్టిపుల్ ఫార్మాస్యూటికల్ కంపెనీస్ టు మ్యానుఫ్యాక్చర్ అండ్ కమర్షియలైజ్ ఇట్స్ ఫస్ట్ ఇండిజీనియస్ మల్టీస్టేజ్ మలేరియా వ్యాక్సిన్. సో లైసెన్స్ కూడా ఇవ్వడం జరిగింది టు ప్రొడ్యూస్ ద వ్యాక్సిన్స్ కమర్షియల్ యూస్ కోసం. సో ఇట్ ఈస్ డెవలప్డ్ బై ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్. చాలా ఇంపార్టెంట్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వారు డెవలప్ చేశారు. అండ్ ఇట్స్ పార్ట్నర్స్ ద వ్యాక్సిన్ టార్గెట్స్ ద మలేరియా పారాసైట్ బిఫోర్ ఇట్ ఎంటర్స్ ద బ్లడ్ స్ట్రీమ్. సో మలేరియా పారాసైట్ మానవుడికి ఈ దోమలు కుట్టినప్పుడు ఏంటి అంటే ఆ పారాసైట్ అనేది మన బాడీలోకి ఇంజెక్ట్ చేయబడుతుంది. అది బ్లడ్లోకి ఎంటర్ అయ్యే లోపు ఈ వ్యాక్సిన్ ఏంటి అంటే దానిపైన దాడి చేస్తుంది. తద్వారా మనకి ఏంటి అంటే ఒక భరోసాను ఉంటుంది. దీన్ని ఏంటంటే ప్రివెంట్ చేస్తుంది. సో మలేరియాను ప్రివెంట్ చేస్తుంది. నెక్స్ట్ ఇట్ ఆఫర్స్ ఏ స్టేబుల్, అఫోర్డబుల్ అండ్ స్కేలబుల్ సొల్యూషన్ ఎఫెక్టివ్ ఫర్ ఓవర్ 9 months ఎట్ రూమ్ టెంపరేచర్. దిస్ బ్రేక్ త్రూ ఎయిమ్స్ టు రెడ్యూస్ మలేరియా ట్రాన్స్మిషన్ అండ్ బర్డెన్ ఇన్ ఇండియా బియాండ్. సో మలేరియా కేసెస్ని తగ్గించడంలో మనకు వచ్చిన వ్యాక్సిన్ ఏంటి అంటే ఇండిజీనియస్లీ డెవలప్డ్ మల్టీస్టేజ్ మలేరియా వ్యాక్సిన్. సో భారతదేశం ఇటీవలే తన మొట్టమొదటి స్వదేశీ బహుళ దశల మలేరియా వ్యాక్సిన్ని తయారు చేయడానికి మరియు వాణిజ్యీకరించడానికి బహుళ ఔషధ కంపెనీలకు లైసెన్స్ని ఇచ్చింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ దట్ ఈస్ ICMR మరియు దాని భాగస్వాములు అభివృద్ధి చేసిన ఈ వ్యాక్సిన్ మలేరియా పరాన్నజీవిని రక్త ప్రవాహంలోకి ప్రవేశించే ముందు లక్ష్యంగా చేసుకుంటుంది. ఇది గది ఉష్ణోగ్రత వద్ద 9 నెలలకు పైగా ప్రభావవంతమైన స్థిరమైన
సరసమైన మరియు స్కేలబుల్ పరిష్కారాన్ని అందిస్తుంది. ఈ పురోగతి భారతదేశం మరియు వెలుపల మలేరియా వ్యాప్తి మరియు భారాన్ని తగ్గించడం లక్ష్యంగా పెట్టుకుంది. సో సింపుల్గా ఏంటి, ఈ మలేరియా కేసెస్ని తగ్గించడంలో భారతదేశం ముందంజలో ఉంది. భారతదేశం డెవలప్ చేసిన వ్యాక్సిన్ పేరు ఏంటి అంటే అడ్ ఫాల్సీ వ్యాక్స్. సో నెక్స్ట్ వార్తల్లో నిలిచిన ఒక జీవి ఏంటి అంటే క్రాస్ రివర్ గొరిల్లా. సో ఇది ఎక్కడ ఉంటుందంటే నైజీరియా మరియు క్యామరూన్ బార్డర్లో మనం చూడగలుగుతాం. సో ఇక్కడ ఏంటి, క్రాస్ రివర్ గొరిల్లాస్ లివ్ ఇన్ మౌంటేనియస్ ఫారెస్ట్ అలాంగ్ ద నైజీరియన్ కామరూన్ బార్డర్. సో ద క్రాస్ రివర్ గొరిల్లా రిమైన్స్ వన్ ఆఫ్ ద రేరెస్ట్ ప్రైమేట్స్ ఇన్ ద వరల్డ్. సో రేరెస్ట్ ప్రైమేట్స్ ఆఫ్ వరల్డ్లో మనకు క్రాస్ రివర్ గొరిల్లా కూడా ఒకటి. నెక్స్ట్, ఫౌండ్ బిట్వీన్ నైజీరియా అండ్ క్యామరూన్, ఫ్యూర్ దెన్ 300 ఇండివిజువల్స్ సర్వే. సో వీటి పాపులేషన్ ఎంత ఉంది, 300 కన్నా తక్కువగా ఉండడం వల్ల వీటిని మనం పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉంది. తద్వారా ఏంటి అంటే వీటిని పరిరక్షించాలి అని చెప్పేసి ఎన్విరాన్మెంటలిస్ట్ వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు. నెక్స్ట్, కన్జర్వేషనిస్ట్ ఫేస్ అర్జెంట్ ఛాలెంజెస్ టు ప్రొటెక్ట్ దిస్ స్పెసిస్ ఫ్రమ్ ద ఎక్స్టింక్షన్. సో ఇవి అంతరించిపోయే లోపు వీటిని పరిరక్షించాల్సిన బాధ్యత మన పైన ఉంది అని చెప్పేసి రీసెంట్గా న్యూస్లో నిలిచిన జీవి ఏంటి మనకు క్రాస్ రివర్ గొరిల్లా. సో క్రాస్ రివర్ గొరిల్లా ప్రపంచంలోనే అత్యంత అరుదైన ప్రైమేట్లలో ఒకటిగా మిగిలిపోయింది. నైజీరియా మరియు కామరూన్ మధ్య కనుగొనబడిన ఈ గొరిల్లాలో 300 కంటే తక్కువ జంతువులు మాత్రమే మనుగడ సాగిస్తున్నాయి. ఈ జాతిని అంతరించిపోకుండా కాపాడడానికి పరిరక్షకులు తక్షణ సవాళ్లను ఎదుర్కొంటున్నారు. వాటి ప్రత్యేకమైన ఆవాసాలు, సామాజిక ప్రవర్తన మరియు ఆఫ్రికా జీవ వైవిధ్య సంక్షోభంపై కీలకమైన అంతర్దృష్టిని అందిస్తాయి. సో వీటి నివాసం ఎక్కడుంటుంది, నైజీరియా మరియు క్యామరూన్ మధ్యలో ఉన్న మౌంటైన్లలో ఇవి నివసించడం జరుగుతుంది. ప్రజెంట్ వీటి పాపులేషన్ ఏంటంటే లెస్ దెన్ 300 ఉండడం వల్ల వీటిని పరిరక్షించాలి అని చెప్పేసి అందరి బాధ్యతగా మనం చూడాల్సిన అవసరం ఉంది. సో ఒకసారి ఈరోజు టాపిక్స్ మనం రీకాల్ చేస్తే, నెంబర్ 1 వి హ్యావ్ ఇంటర్నేషనల్ ఎర్త్ సైన్స్ ఒలింపియాడ్. ఎక్కడ జరిగింది అంటే చైనాలో జరిగింది, 18వ ఎడిషన్. నెక్స్ట్, హిల్సా ఫిష్, బంగ్లాదేశ్ స్టార్టెడ్ ఎక్స్పోర్టింగ్ హిల్సా ఫిష్ టు ఇండియా. నెక్స్ట్, అనోకి దునియా అనే ఒక సెరమిక్ వేస్ట్ తోటి చేసిన మొట్టమొదటి పార్క్ ప్రపంచంలోనే. ఇది ఎక్కడుంది అంటే మనకు ఉత్తరప్రదేశ్లో ఉంది. సో నెక్స్ట్, ప్రపంచ అక్షరాస్యత దినోత్సవం ఎవ్రీ ఇయర్ సెప్టెంబర్ 8ని మనం ఇంటర్నేషనల్ లిటరసీ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అందులో భాగంగా ఉల్లాస్ ప్రోగ్రాంలో భాగంగా 100% అక్షరాస్యత సాధించిన 5వ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంగా నిలిచింది ఏంటంటే హిమాచల్ ప్రదేశ్. అంతకంటే ముందు త్రిపుర, మిజోరం, గోవా అండ్ లదాఖ్. సో నెక్స్ట్, ఇండియా డెవలప్డ్ ఇండిజీనియస్ మలేరియా వ్యాక్సిన్. నెక్స్ట్, న్యూస్లో ఉన్న ఒక జీవి ఏంటి, క్రాస్ రివర్ గొరిల్లా. ఇది ఎక్కడ కనిపిస్తుందంటే నైజీరియా మరియు క్యామరూన్ మధ్యలో ఉండే మౌంటేనియస్ ఏరియాలో మనం చూడవచ్చు. సో ఇవండి ఈరోజు న్యూస్లో ఉన్న ఇంపార్టెంట్ టాపిక్స్. We'll meet again. If you have any doubts, comment in the comment box. We will reply soon. Thank you.